హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకటి అర్జెంట్ రిక్వైర్మెంట్లో ఒకటి సేల్కి వచ్చిందండి. చాలామంది అడిగేది ఏంటంటే ఛాన్స్ ప్రాపర్టీ, ఎవరైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే ఏదైనా ప్రాపర్టీ ఒకటి మాకు చెప్పండి, మేము తీసుకుంటామని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో ఇదైతే ఒకటి మంచి క్లాసీ లుక్, ప్రైమ్ లొకేషన్, అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్న ఒకటి ఇండిపెండెంట్ హౌస్, G+2 కార్నర్ బిట్, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఒకసారి మనం చూడవచ్చు, ఇదంతా గ్లాసీ లుక్, చాలా క్లాస్గా ఉంటుంది. ఇది కార్నర్ బిట్, ఇది 2 sides రోడ్స్ ఉంటాయి. ఇది ఎంట్రన్స్, ఆటోమేటెడ్ గేట్. ఇది ఒకటి చిన్న గేట్ ఉంటుంది, ఒకటి పెద్ద గేట్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ వస్తుంది. G+2 ప్లస్ పెంట్ హౌస్ కూడా పైన ఉంటుంది. ఇది ఆల్ టోటల్ మన హౌస్. ఇది 272 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఇది బిల్ ఏరియా వచ్చేసి 8000 SFT తోటి బిల్ ఏరియా ఇది. సో కనీసానికి ఇది కన్స్ట్రక్షన్ చేయడానికే అరౌండ్ ఒక 2 CR వరకు అవుతుంది, 1.5 to 2 CR వరకు. బట్ వీళ్ళు కోట్ చేస్తున్నది చాలా లెస్ ప్రైస్. నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ప్రైస్తో సహా మెన్షన్ చేస్తాను, ఎందుకంటే తగ్గుతుంది కానీ పెరగదు ప్రైస్. సో మళ్ళీ ఒకవేళ తగ్గినా కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి మళ్ళీ దాన్ని చేంజ్ చేయలేను. సో కింద నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ప్రైస్ కూడా ఇస్తాను, ఆల్ డీటెయిల్స్తో సహా ఇస్తాను. ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది వరంగల్ హైవే నుంచి జస్ట్ 700 meters ఉంటుంది. ఇన్ఫోసిస్కి దగ్గర, ఓఆర్ఆర్కి దగ్గర, అటు ఉప్పల్కి దగ్గర, చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఇక్కడ దగ్గరలో కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతి వాట్ నాట్ అన్నీ ఒకటి అవైలబుల్లో ఉన్నాయి. సూపర్ మార్కెట్స్ అన్నీ దీని నియర్ బై ఉంటుంది. పక్కన మనం ఒక సిటీ ఎన్విరాన్మెంట్స్ చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడైతే దీనికి అట్లీస్ట్ ఇప్పుడు దీనికి ఉన్న ఈ క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్కి ఉన్న పక్కన ఉన్న బిల్డర్ కన్స్ట్రక్షన్ చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నాడు. ఇది మనం చూస్తున్న హౌస్. ఇది 2 sides రోడ్లో ఉన్న ఇది కార్నర్ బిట్. ఇదైతే ఆటోమేటెడ్ గేట్, ఇది మనం చూస్తున్నది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఇక్కడైతే పార్కింగ్కి అరౌండ్ ఒక 3 కార్లు అయినా పెట్టుకోవచ్చు, నెంబర్ ఆఫ్ బైక్స్ పెట్టుకోవచ్చు. చాలా స్పేసియస్ ఇక్కడ కింద. ఒకసారి మనం చూడొచ్చు ఎంత స్పేస్ ఉందో. ఇది ఒకటి పెద్ద గేట్ వస్తుంది, ఒకటి చిన్న గేట్ వస్తుంది. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. సో ఇదైతే ఫస్ట్ మన గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, సేమ్ వేరియేషన్ ఏమి ఉండదు. నేను సెకండ్ ఫ్లోర్ ఒకటి నేను కవర్ చేస్తాను, ఎందుకంటే లెంతీ అవుతుంది వీడియో. సో ఇది స్టెప్స్. ఇక్కడ మార్బుల్స్ కానీ, టైల్స్ కానీ, గ్రానైట్ కానీ మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. మనం చూస్తే తెలిసిపోతుంది మీకు వీడియోలో కూడా. ఇది నాన్ స్కేట్, ఇది వుడెన్ టైల్స్. ఇది ఎక్కడైతే ఏదైతే రిక్వైర్మెంట్ హౌజెస్కి కావాలో అది మాత్రము మంచి క్వాలిటీ తోటి పెట్టారు. ఎక్కడైతే కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా చూస్తే. సో నేను ఒక్కొక్కటి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అరౌండ్ చాలా టైం పడుతుంది, అందుకని చెప్పేసి ఓవరాల్గా చెప్తున్నాను. సో మనకు వీడియోలోనే తెలుస్తుంది వే ఆఫ్ లుక్ ఎలా ఉంది అని చెప్పేసి మనకి. ఇది మనకి ఎంట్రన్స్. ఇది స్టార్టింగ్లో ఇది మీకు ఇది డోర్స్ కూడా మనకి బర్మా టేక్ యూజ్ చేశారు. సో దగ్గర ఉండి ఆర్డర్ చేసి బర్మా టేక్ యూజ్ చేశారు. మనకి PVC పాల్ సీలింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మంచి ప్రతి ఒక్క మెటీరియల్ అయితే క్వాలిటీ మెటీరియల్. వాళ్ళు ఉండడానికి కట్టించుకున్నది ఇది, అది సేల్ చేయడానికి అయితే కాదు. కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కొంచెం బాగాలేకుండా ఇప్పుడు అర్జెంట్ సేల్లో పెట్టారు. సో ఇప్పుడు ఎవరైనా అమౌంట్ ఇంత అడ్జస్ట్ చేసినా కూడా అంత ఇవ్వడానికైతే రెడీగా ఉన్నారు. సో అందుకని చెప్పేసి నేను ఇది మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇది ఎంట్రన్స్, ఇది హాల్. ఇది ఒకసారి చూడొచ్చు. ఇది టీవీ యూనిట్, AC యూనిట్, కబోర్డ్స్, స్లైడ్ డోర్స్, అసలు ఎంత మంచి క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్ ఇది చూడవచ్చు మనది. ఇది హాల్ ఎంట్రన్స్. ఇది టోటల్గా ఓవరాల్గా ఇది లుక్. సో ఎక్కడైతే మనకు కాంప్రమైజ్ అయినట్టయితే ఎక్కడ కనిపించదు మీకు. ఒకసారి కిచెన్ ఏరియా కానీ, వార్డ్రోబ్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు అన్నీ చూడవచ్చు. ఇవన్నీ అయితే మ్యాక్సిమం కవర్ చేశాను. పూజ యూనిట్ కానీ, టీవీ యూనిట్ కానీ, AC యూనిట్ కానీ అంత ఎక్కడైతే మనకు రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మంచి వాస్తు ప్రకారంగా చూసి పెట్టారు.
సో హై లొకేషన్, మంచి హై లుక్లో, మంచి ప్లెజెంట్ లొకేషన్లో ఉన్న బిల్డింగ్ ఇది. మనం చూస్తే మట్టికి కంపల్సరీ తీసుకోవాలి అని మనకు అనిపించేలా ఉంటుంది. ఇది చూడండి, కిచెన్ కూడా ఎంత హై క్లాస్గా మోడిఫై చేశారో. ఇక్కడ చూడండి కబోర్డ్స్ ప్రతి ఒక్కటి, మన స్టోరేజ్ ఏరియా కూడా చాలా వరకు స్పేసియస్గా ఇచ్చారు. స్టోరేజ్ ఏరియా కూడా ఫుల్ ఉంటుంది కిచెన్ ఏరియాలో. సో నేనైతే ఏంటంటే కొంచెము లెంత్ అవుతుందని వీడియో అని చెప్పేసి నేను ఏదైతే మేజర్గా ఉండే అది కవర్ చేశాను. ఒకసారి మనం ఇక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము బెడ్రూమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా. అది ఒకటి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూడండి మనకి లోపల రెస్ట్ రూమ్స్ కూడా అంత నీట్గా ఉంటాయి, స్పేసియస్గా ఉంటాయి రెస్ట్ రూమ్స్ కూడా. ఈవెన్ ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది ఇలా ఉంటుంది. ఇది కిచెన్ ఏరియా వస్తుంది, ఇది పూజ ఏరియా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఇంకొకటి. సో ఇక్కడ కిచెన్ ఏరియాలో కూడా ఎట్లా అంటే మనకు స్టోరేజ్ పర్పస్లో చాలా వరకు నెంబర్ ఆఫ్ మీరు చూసారు అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా స్పేసెస్ అన్న 272 స్క్వేర్ యార్డ్స్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుందని మీకు తెలుసు. 8000 SFT తోటి ఇది ఉంది. మంచి కార్నర్ బెట్, మంచి ప్రైమ్ లొకేషన్. మనకి ఈ ఫెసిలిటీ అవైలబుల్లో లేదు అని చెప్పేసి ఏది లేదు, ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంది. మనకు ఒకసారి వేరియేషన్ చూస్తే మనకు ఉప్పల్ డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక అరౌండ్ 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇన్ఫోసిస్ నుంచి ఇక్కడ వరకు ఒక 3 కిలోమీటర్స్ అలా వస్తుంది. ORR నుంచి ఇక్కడ వరకు ఒక 2 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో వరంగల్ హైవే నుంచి జస్ట్ 700 మీటర్స్ అలా ఉంటుంది. సో ఇది డిస్టెన్స్. ఇది ప్రైస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. వీళ్ళకి అయితే మనీ అయితే అర్జెంట్ రిక్వైర్మెంట్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఈ బడ్జెట్లో మంచి హౌజెస్ కోసం, మనకు ఒకటి కన్స్ట్రక్షన్ చేయడానికే చాలా టైం పడుతుంది, మళ్ళీ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఒకసారి చూడండి ఇది మనకి ఎలా ఉందని చెప్పేసి. క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, మనకి ఇక్కడ పిల్లర్స్ కానీ మనకి ఐరన్ కానీ ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీతోటి పెట్టారు. ఇక్కడ ఏది లేదు అన్నాడు, రెడీ టు మూవ్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ ఏ కాల్ టు అస్. నేను డిస్క్రిప్షన్లో కానీ డిస్ప్లేలో నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై గైస్.